గుట్టలోకి వెళ్ళి సొరంగం కొట్టింది దానికి ఇప్పుడు ఇది డిస్కస్ చేస్తున్నాం. మీకు కూడా అంటే పోతే 4 లక్షలు పోయినాయి అని 30 లక్షలు పోయినాయి అనుకో, అది మీకు బాధ. మా రోజు బాన్స్వాడ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మన టౌన్ సిఐ గారు, అశోక్ గారు మరియు బ్యాంకు మేనేజర్ అందరూ కూడా ఇలా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళతో డిస్కస్ చేసేది ఏంటంటే బ్యాంకులో సీసీ కెమెరాలు అన్నీ కూడా పనిచేసినట్టు చూడాలని, అదేవిధంగా బయట కూడా కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి ఆల్రెడీ పెట్టుకున్నారు వాళ్ళు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి, అంతేకాకుండా ఏటీఎంలో ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టకుండా పబ్లిక్ ఎంతైతే రొటీన్గా ట్రాన్సాక్షన్ ఎంత అవుతుందో యావరేజ్గా దాన్ని బట్టి వాళ్ళకు తక్కువ అమౌంట్ పెట్టుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. వారు కూడా వారి సమస్యలు కొన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సెక్యూరిటీ గార్డు ఇంకా ఇతర సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. పెట్రోలింగ్ కూడా మేము ప్రాపర్గా ఎప్పుడు ఉంటున్నట్టు పెట్రోలింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ పెట్రోలింగ్ కూడా చేస్తాము. మల్టీ పోలీసులు కూడా ఎప్పుడు ఉంటారు బ్యాంక్ కాడ. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు కానీ ఏటీఎం కార్డు డ్రా చేసుకున్నప్పుడు కూడా తీసుకుపోయేటప్పుడు పబ్లిక్ వాళ్ళు ఒకసారి చుట్టుముట్టు వాళ్ళని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా, వాళ్ళు మ్యాక్సిమం కొందరు ఏం చేస్తారంటే తక్కువ డిక్లో పెట్టుకుంటారు, మళ్ళీ ఇంకో షాప్ కాడ పోయి ఇంకో పనిలో పోతారు. ఎవరైనా డబ్బులు డ్రా చేసుకుంటే చక్కగా వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ ఇంటికే కానీ వాళ్ళు సేఫ్ ప్లేస్కు పోయేంత వరకు మధ్యన ఎక్కడ కూడా వాళ్ళు ఆకుండా ఉంటేనే బాగుంటుందని చెప్పి